మద్యం టెండర్ల విషయంలో ఆ ఎమ్మెల్యే హెచ్చరికలు ఎంత మేరకు ఫలిస్తున్నాయి? మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విధించిన నిబంధనలేంటి? మద్యం షాపుల వేళలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన హెచ్చరికలు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ అటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం రేపాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరిచినట్టుగానే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు తెరవడానికి కుదరదని, టెండర్ వేసేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ మధ్యనే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మద్యం షాపులను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు మాత్రమే తెరవాల్సి ఉంటుందని, ఈ నిబంధనకు అంగీకరించిన వారు మాత్రమే టెండర్లు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై ఆయన ఏకంగా అధికారులకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో మాట తెలుసుకున్న ఆయన అనుచరులు నల్గొండ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఎక్సైజ్ విధానానికి వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 వరకు కూడా మునుగోడులో ఉన్న 2 షాపులకు కనీసం ఒక్క నామినేషన్ కూడా రాలేదు. దీంతో స్పందించిన ప్రభుత్వం పరిస్థితి చేయి దాటక ముందే ఈ సమస్యను పరిష్కరించాలనుకుని అధికారులతో ఒక ప్రకటన చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న మద్యం పాలసీయే మునుగోడులో కూడా అమలవుతుంది. ఎవరి హెచ్చరికలు ఇక్కడ పనిచేయవు. అలాంటి బెదిరింపులను ఎవరూ పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. దాంతో అంతవరకు ముందు వెనకాడిన వ్యాపారులు టెండర్లు వేసేందుకు ముందుకొచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాల్లో ఉన్న 15 వైన్ షాపుల కోసం ఇంతవరకు 296 టెండర్లు వచ్చాయని సమాచారం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరికల కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయేలా ఉందని భావించిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. ఎవరికిష్టం వచ్చినట్టు వారు సొంత రూల్స్ పెడితే కుదరదు అని, మద్యం పాలసీలో మార్పు చేసేది లేదని తెగేసి చెప్పారని, ఆయన ఇచ్చిన భరోసానే టెండర్లు వేసే వ్యాపారులకు అధికారులు చేరవేశారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కావాలనుకునే స్థానిక కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట వినవద్దని, టెండర్ల ప్రక్రియకు అడ్డుపడవద్దని అధికార కాంగ్రెస్ పెద్దలు ఆదేశించినట్టు సమాచారం. దాంతో ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది వెనక్కి తగ్గారనే చర్చ జరుగుతోంది. దాంతో మద్యం షాపుల కోసం వ్యాపారుల దగ్గర నుంచి టెండర్లు పెరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.